దీర్ఘకాలంగా వేధిస్తున్న భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించింది కాంగ్రెస్ ప్రభుత్వం. భూ సమస్యలు లేని తెలంగాణ లక్ష్యంగా సర్కార్ అడుగులేస్తున్నామని ప్రకటించింది. లోపభూయిష్టమైన ధరణి స్థానంలో భూమాత పేరిట కొత్త పోర్టల్ను తీసుకొచ్చేందుకు రేవంత్ సర్కార్ కసరత్తులు చేస్తోంది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రయత్నాలు మొదలుపెట్టి భూ యజమానుల సమస్యల్ని పరిష్కరించేందుకు కృషి చేస్తోంది. అందుకే ఇప్పటికే కమిటీ వేసిన ప్రభుత్వం ఆ దిశగా ప్రత్యేక సమీక్షలు నిర్వహిస్తోంది. అవసరమైతే ROR 2020 చట్ట సవరణలు లేదా కొత్త చట్టం రూపొందించడంపై సర్కార్ మొగ్గు చూపుతోంది. ధరణి కమిటీ సూచనల మేరకు పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి విధి విధానాలను రూపొందించాలని రెవెన్యూ శాఖను సీఎం ఆదేశించారు. ధరణి పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు కలెక్టర్ల చేతుల్లో ఉన్న అధికారాలను తహసీల్దార్లకు బదిలీ చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో భూమాత కోసం ప్రభుత్వం ఎలాంటి కసరత్తులు చేస్తోంది? భూ యజమానులకు కలిగే ప్రయోజనాలేంటి? భూమాతపై వ్యవసాయ నిపుణులు, మేధావులు, ప్రభుత్వ పెద్దలు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు? ధరణి వ్యవసాయేతర భూములకు హక్కులు కల్పించేలా గత ప్రభుత్వం ఈ పోర్టల్ తీసుకొచ్చింది. భూముల రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు, ఆస్తుల బదిలీలు సహా పారదర్శకత, జవాబుదారీతనంతో సేవలందించాలనేది ఈ పోర్టల్ ఉద్దేశం. కానీ నిర్వహణలో అనేక లోపాలు బహిర్గతమయ్యాయి. మాడ్యూళ్లపై అవగాహన లేమి, ఆపరేటర్ల తప్పిదాలు, పర్యవేక్షణ కొరవడం తదితర కారణాలతో ఎంతో మంది భూ యజమానులు అవస్థలు పడ్డారు. కనీసం ఫిర్యాదులను పరిష్కరించకపోవడంతో అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఉన్నాయి. ఈ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించిన కాంగ్రెస్ పార్టీ ధరణి స్థానంలో భూమాత పోర్టల్ తీసుకొచ్చి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది. అధికారంలోకి వచ్చాక ఆ దిశగా అడుగులేస్తోన్న రేవంత్ రెడ్డి సర్కార్ ముందుగా భూ సమస్యల అధ్యయనానికి ధరణి పేరిట కమిటీ వేసింది. ఈ కమిటీ వివిధ శాఖల అధికారులతో అనేక సమావేశాలు నిర్వహిస్తోంది. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపాన్ని ధరణి కమిటీ గుర్తించింది. ధరణి కమిటీ అధ్యయనంలో 2020లో అమల్లోకి వచ్చిన ROR చట్టంలోనే లోపాలున్నాయని వెల్లడైంది. 3 నెలల్లో హడావిడిగా చేపట్టిన భూ సమగ్ర సర్వేతోనే అనేక చిక్కులొచ్చాయని ధరణి కమిటీ నివేదించింది. ఆ రికార్డుల్ని గత ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకోవడం వల్లే భూ సమస్యలు, వివాదాలు ఎక్కువయ్యాయని కమిటీ తెలిపింది. ఇలా ధరణి పోర్టల్లో 2.40 లక్షల కేసులు నమోదయ్యాయి. కమిటీ వివరాలు తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి మొదట విడతగా కేసులు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. అందుకు మార్చి మొదటి వారంలోనే ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ధరణి కమిటీ ఇచ్చే తుది నివేదిక ఆధారంగా రైతుల భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు. అవసరమైతే ROR చట్ట సవరణ లేదా కొత్త చట్టం తీసుకొచ్చే అంశం పరిశీలిస్తామన్నారు. దాంతోపాటు ధరణి పోర్టల్ నిర్వహిస్తున్న సంస్థపై సమగ్ర విచారణ జరిపించాలని సీఎం ఆదేశించారు. ప్రైవేటు ఆధీనంలో నడుస్తున్న పోర్టల్తో లక్షలాది రైతుల భూముల రికార్డులు విదేశీ కంపెనీల చేతుల్లో ఉన్నాయన్నారు. గోప్యంగా ఉండాల్సిన భూముల డేటా, ఆధార్, బ్యాంకు ఖాతాల వివరాలన్నీ ఏజెన్సీ వద్ద ఉంచడాన్ని తప్పుబట్టారు. ఇలా చేయడం వల్ల భూముల రికార్డుల డేటాకు భద్రత ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం చేశారు. బిడ్ దక్కించుకున్న కంపెనీ ఇష్టానుసారంగా పేర్లు మార్చుకొని ఏకంగా కంపెనీలనే మార్చితే ప్రభుత్వం ఎలా అంగీకరించిందంటూ ఆరా తీశారు. భూముల రికార్డుల డేటా ఎవరికి పడితే వారికి విదేశీ కంపెనీలకు అప్పగించే నిబంధనలున్నాయా అని అధికారులను ప్రశ్నించారు. భూమాత ప్రారంభానికి ముందు దేవాదాయ, వక్ఫ్ భూములపై స్పష్టత రావాల్సి ఉందని ధరణి కమిటీ అభిప్రాయపడుతోంది. ఆ శాఖల్లో ట్రిబ్యునల్ లేకుండా జారీ చేసిన ఎన్ఓసీలపై కూడా విచారణ జరిపించాలని అనుకుంటుంది. అలాగే ఆస్తుల పరిరక్షణకు జియో ట్యాగింగ్ చేయాలని కమిటీ భావిస్తోంది. ప్రధానంగా గెజిట్ నోటిఫికేషన్ తో సూచించిన అటవీ భూములను ధరణి పోర్టల్లో అప్లోడ్ చేశారు. కానీ డీమ్డ్ ఫారెస్ట్ పేరిట అటవీ శాఖ గుర్తించిన భూములపై పేచీ ఉంది. ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయకుండానే డీమ్డ్ ఫారెస్ట్ పేరిట లెక్కలు నమోదు చేశారు. చాలా చోట్ల ప్రభుత్వ పట్టా భూములు, అటవీ భూముల సరిహద్దు వివాదాలు, విస్తీర్ణంలో తేడాలు ఉన్నాయి. వీటికి ఉమ్మడి సర్వే చేయాలని కమిటీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి అనేక సూచనలు ధరణి కమిటీ సిఫారసు చేయనున్నట్లు సమాచారం. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఎక్కడెక్కడ భూములు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి, హక్కులు వంటి అంశాలపై స్పష్టత ఇచ్చినట్లయితే భూ యజమానులకు భరోసా ఇచ్చినట్లవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
ఇప్పుడు ఏం జరిగిందంటే గతంలో భూములు కొనుక్కున్న తర్వాత కూడా వాళ్ళ పేరు మీద పట్టా రాకపోవడం వల్ల ఎప్పుడో అమ్మినటువంటి వాళ్ళ పేర్లు ఇంకా కంటిన్యూ అవుతూ వచ్చినాయి. అదొక సమస్య. రెండో సమస్య ఏంటంటే మనకు ప్రధానంగా భూములు సాగు చేస్తున్నప్పటికి కూడా చాలా రోజుల నుంచి అనేక కారణాల వల్ల సాగుదారుల పేర్లు నమోదు కాకుండా ఆ కాలమే తీసేస్తున్నారు గతంలో. సో ఇప్పుడు ఎవరు ఎంత సాగు చేస్తున్నారు అనేది తెలియదు. సాగుదారు ఎవరు, వాస్తవంగా ఎంతకాలం సాగు చేస్తున్నారు, దానివల్ల చాలా చిక్కులు మనకు వచ్చినాయి. ఇది ఇప్పుడు ప్రధానంగా మూడో సమస్య ఏంటంటే ఎవరి స్వాధీనంలో ఎంత భూమి ఉన్నది అనేది కూడా ఒక సమస్య వస్తుంది. ఎక్కడికక్కడ నీకు రకరకాలైనటువంటి ఒక లేటెస్ట్ టెక్నాలజీని దృష్టిలో పెట్టుకొని ఎవరి స్వాధీనంలో ఎంత భూమి ఉన్నది అనేది ఫైనల్ చేయాలా, ఎవరు హక్కుదారు అనేది ఫైనల్ చేయాలా, ఎవరికి మార్పిడి ఎట్లా జరిగింది అనేది ఫైనల్ చేయాలి. లేటెస్ట్గా ఇప్పుడున్నటువంటిది కరెక్ట్ పొజిషన్, కరెక్ట్ పిక్చర్ కనుక గ్రామాలలో ప్రజల ముందు ప్రజల్ని కూర్చోబెట్టి వాళ్ళ ముందు కనుక మనం చేసినట్లయితే ఈ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. కానీ కేవలం అధికారుల వల్ల మటుకు జరిగేటటువంటి ఒక సమస్య కాదు. భూమాత పోర్టల్ అమలు చేస్తే అధికార వికేంద్రీకరణ చేయాలనే అంశాన్ని ధరణి కమిటీ పరిశీలిస్తోంది. ఆర్ఓఆర్ చట్టం ప్రకారం జిల్లా కలెక్టర్ల ఆధీనంలో ఉన్న అధికారాల్లో కొన్నింటిని తహసీల్దార్, ఆర్డీఓలకు బదలాయించనుంది. దీనికోసం జీవో జారీ చేయాలా లేదా సర్క్యులర్ ద్వారా చర్యలు చేపట్టాలా అన్న అంశంపై నిపుణులు సమాలోచన చేస్తున్నారు. ధరణి కమిటీ సైతం అధ్యయనం చేస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు మొదట పెండింగ్ సమస్యలతో ప్రారంభించి ఫలితాలు బట్టి పూర్తి స్థాయిలో అమలు చేయనున్నారు. తహసీల్దార్, ఆర్డీఓలకు కొన్ని అధికారాలు అప్పగిస్తే కలెక్టర్లపై పని ఒత్తిడి తగ్గుతుందని, సమస్యల పరిష్కారంలో వేగము పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. కొద్ది రోజుల్లో దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ అంశంపై ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ధరణి పోర్టల్లో 33 మాడ్యూళ్లలో ఏ సమస్యకు ఏ మాడ్యూళ్లపై సామాన్య రైతులతో పాటు మీ సేవా కేంద్ర నిర్వాహకులకు ఎవరికీ అవగాహన లేదు. దీనిపై శిక్షణ కూడా ఇవ్వలేదు. ఏ సమస్యకైనా TM 33 పైనే ఆధారపడ్డారు. అలాగే టెక్నికల్ సమస్యలు అధికం ఉన్నాయి. కాగా వాటన్నిటి పరిష్కారానికి ధరణి కమిటీ అన్వేషిస్తోంది. మాడ్యూళ్ల సంఖ్య 33 దాకా అవసరం లేదని భావిస్తోంది. సమస్య ఉందని పోర్టల్లో అప్లై చేస్తే చాలు. అది ఏ స్థాయిలో ఉందో గుర్తించే బాధ్యత రెవెన్యూ సిబ్బంది అధికారులే తెలుసుకోవాలి. రిజిస్ట్రేషన్ లోనూ సింగిల్ విండో విధానమే ఉంటుంది. డీడ్ లోకి వెళ్లిన తర్వాత అది సేల్, గిఫ్ట్, పార్టీషన్ వంటివి ఉండేలా చేయడం ద్వారా గజిబిజి నుంచి విముక్తి లభించనుంది. అన్నింటికంటే డేటాను ప్రక్షాళన చేసిన తర్వాతే ఏ విధానమైనా విజయవంతమవుతుందని ధరణి కమిటీ అభిప్రాయపడుతోంది. వీటితో పాటు భూముల రిజిస్ట్రేషన్ లో సమస్యలు, ఇనాం, జాగీర్ సహా ఇతర చట్టాల కింద కూడా భూ వివాదాలు, సమస్యలు, కేసులు అపరిష్కృతంగా ఉన్నాయి. షెడ్యూల్ ప్రాంతాల్లో భూ సమస్యలు, రెవెన్యూ, అటవీ వివాదాలు, దేవాదాయ వక్ఫ్ భూముల సమస్యలు ఉన్నాయి. వీటన్నింటినీ చక్కదిద్దేలా సరైన భూపరిపాలన కోసం రెవెన్యూ, భూపరిపాలన శాఖలు చర్చిస్తున్నాయి. అత్యంత పారదర్శకంగా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి భూ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ప్రతి ఒక్కరికి నోటీస్ ద్వారా లేకపోతే వర్తమానం ద్వారా వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళందరినీ కనుసన్నల్లో గ్రామీణ ప్రాంతంలో భూములను రికార్డ్ చేసి అత్యంత పారదర్శకంగా ఏ రకమైనటువంటి సమస్యలు లేకుండా భూమి నిజమైనటువంటి హక్కుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హక్కులు కల్పించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలోని భూ సమస్యలను అన్ని కోణాల్లో విస్తృతంగా చర్చించి ఆ తర్వాత సమగ్ర నివేదిక రూపొందించి సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అందించాలని ధరణి కమిటీ నిర్ణయించింది. ఈ చట్టాల న్యాయ నిపుణుడు సునీల్ కుమార్ అధ్యక్షతన నడుస్తున్న లీవ్స్ సంస్థ రైతుల భూ సమస్యలు, ప్రత్యేకించి ధరణి పోర్టల్ తప్పొప్పులపై గ్రామాల్లో భూన్యాయ శిబిరాలు ఏర్పాటు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ భూమాత తీసుకురానున్న నేపథ్యంలో లీవ్స్ సంస్థ రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో 21 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా దత్తత తీసుకుంది. ఆ గ్రామాల్లోని రైతుల భూ సమస్యల వివరాలను సేకరిస్తోంది. మేము 2 years నుంచి చేసిన గ్రామీణ భూన్యాయ శిబిరాలు పెట్టి చేసిన డాటా కూడా మాకుంది. ఇప్పుడు పైలట్ ప్రాజెక్టుగా యాచారం మండలంలో 21 గ్రామాలను దత్తత తీసుకున్నాం. అక్కడ 2,000-3,000 మంది ధరణి బాధితులను డాటా సేకరించడం జరిగింది. మేము ఇంతకు ముందు కూడా నల్గొండ జిల్లా, వరంగల్ జిల్లాలో, రంగారెడ్డి జిల్లాలో ఒక 20 గ్రామాల్లో భూన్యాయ శిబిరాలు నిర్వహించి వాళ్ళ దగ్గర ఉన్న డాటా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళా ఆ డాటా తీసుకునే కాకుండా ప్రభుత్వం ఆఫీసుల నుండి కూడా వాళ్ళని పిలిచి 2014 నుండి మొత్తము రికార్డులను పరిశీలించి ఎక్కడైతే తప్పులు దొరినాయో అవన్నీ కూడా ప్రభుత్వానికి సూచన చేస్తాం, రైతులకు కూడా సూచన చేయాలనే ఆలోచనలో ఉన్నాము. ధరణి రద్దు కాదు, ధరణి సాఫ్ట్వేర్ను కడిగి భూమాతలో పడేయాలి. ఎందుకంటే ధరణి తీసుకొచ్చి భూమాతలు వేసిన ఆ తప్పులే దాంట్లో ఉంటాయి. ఇంతకుముందు కనుక 14 వరకు చేసిన తప్పులను తీసుకుపోయి మంచి చెడ అంత తీసుకుపోయి ధరణిలో డంపు చేసిండ్రు. ఆ డంపు సరిగా ఆ రోజు కూడా సరిగా చేసి సరిగా కరెక్షన్ చేస్తే బాగుండేది. ఇప్పుడు మాత్రం ఆ తప్పు చేయకుండా ఈ ప్రభుత్వం మాత్రం వెంటనే ఒక కమిటీని వేసి ఆ కమిటీ సూచనల మేరకు పోవాలనే ఉద్దేశంలో
మరి తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఆ రకంగా జరుగుతుందని నేను నమ్ముతున్నాను. ధరణి స్థానంలో తీసుకొచ్చే భూమాత పోర్టల్ ఇప్పుడున్న సమస్యల్ని పరిష్కరించడంతో పాటు కొత్త సమస్యలు రాకుండా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి కమిటీ సభ్యులకు సూచించారు. విస్తృత సంప్రదింపులు, సమగ్ర అధ్యయన నేపథ్యంలో ధరణి కమిటీ సభ్యుల బృందం తుది నివేదిక ఆధారంగా శాశ్వత పరిష్కారానికి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అప్పటి వరకు భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. కాగా ది తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదారుల పాస్బుక్స్ యాక్ట్ 2020లో ధరణి పోర్టల్ ప్రస్తావన ఉండటం వల్ల ఉన్నపలంగా భూమాత తీసుకొచ్చే ఆస్కారం లేదని నిపుణులు అంటున్నారు. దాంతో భూమాతను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి గాను ధరణి కమిటీ అనేక కసరత్తులు, వివిధ శాఖల అధికారులతో సంప్రదింపులు చేస్తోంది. ఏదేమైనా రైతుల భూ సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ తీసుకునే చర్యలను వ్యవసాయ నిపుణులు, మేధావులు, రైతులు స్వాగతిస్తున్నారు.